నువ్వు చేసిన తప్పంతా చేసి తన భర్త మీద నింద వెయ్యాలనుకుంటే అది ఎప్పటికీ నీ వల్ల కాదు. నేను కళ్ళారా చూసింది చెప్పాను. అది నమ్మడం నమ్మకపోవడం తన ఇష్టం. సొంత కూతురు జీవితం చెడిపోకూడదని మీరు అనుకున్నట్టయితే ముందు నిజమేమిటో ఎంక్వైరీ చేయండి. మీరు తనతో మాట్లాడదమ్మా. రండి రండి. ఉన్నది లేనిది చెప్పి కుటుంబాలు చెడగొట్టాలనుకుంటుంది. లేని విషయమైతే ఏ కుటుంబం చెడిపోదు. పూర్తిగా మోసపోకూడదనే చెప్పాను. అది ఇప్పుడు ఇంక చాలు. రండి ఈ రోజు వదిలేసిన కదమ్మా, మళ్ళీ రండి. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నువ్వు భయపడకు. మీకేమన్నా పిచ్చా అమ్మా? ఇంట్లో విషయాలని ఇక్కడ మాట్లాడుతున్నారు. అందరూ వింటే ఏమవుతుంది? తన క్యారెక్టర్ గురించి అందరిని తెలుసుకోనివ్వు. తనది మాత్రమే కాదు, నాది నా భర్త పేరు కూడా పోతుంది. తన్ని చూశాక నిన్ను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఇంకా మాట్లాడుండాల్సింది. మీరు ఏం చెప్పద్దు. చెప్పాల్సిన విషయాలన్నీ నేను ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడాం. మీరు ఫార్మసీకి వెళ్ళండి, వెయిట్ చేస్తాను. అటువైపు వెళ్ళదు, ఇటువైపు వెళ్ళండి. సరేలే. సరే సరే, ఓకే. నేను ఫోన్ చేస్తాను. ఆంటీ వాళ్ళ అమ్మాయితో వచ్చాను. మీరు ఇవాళ ఎక్కడికి వెళ్ళట్లేదా? ఓకే, నేను బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తాను. సరే. ఇది మీద అవును, కింద ఉండింది. థ్యాంక్ యూ. మన ముఖ్యమైన వస్తువులు మనం చేయి జరగకుండా చూసుకోవాలి. బ్యాగ్ లోనే ఉండింది, తీసి లోపల పెట్టడం మర్చిపోయాను. ఇది అజాగ్రత్తే కదా. ఆ, ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అయినా ఆడవాళ్ళందరూ ఎప్పుడూ ఇంతే. ఒకేసారి చాలా విషయాలు ఆలోచిస్తాము. ఏది కరెక్ట్ గా చెయ్యము, ఇంకా చాలా విషయాలు పోగొట్టుకుంటాం. పోగొట్టకుండా చూసుకుంటాను. గుడ్. పేరేంటి? రేఖ. మా అత్తయ్య గారి కూతురుతో వచ్చాను. తనకి రోజు చెకప్, స్కానింగ్ చేస్తున్నారు. నా పేరు ఆశ. నేను కన్సీవ్ గా ఉన్నాను. డాక్టర్ని కలవడానికి వచ్చాను. ఎన్నో నెల? 3. చూస్తే గర్భిణిలా తెలియట్లేదు. ఓకే, మీరు వెళ్ళి చూడండి. ఓకే, బాయ్. బాయ్. అమ్మా, ఇంతకు ముందు ఆంటీ ఎందుకమ్మా మీతో వచ్చి ఫైట్ చేశారు? ఆవిడెవరమ్మా? ఒకప్పుడు ఆవిడ నాకు బంధువు. ఇప్పుడు ఎవరని అడిగితే నాకు తెలీదు. ఆవిడికి కూడా తెలీదు. అంత దూరం అయిపోయాం. ఒక్క నిమిషం, నేను గుర్తున్నానా? ఫస్ట్ టైం మీట్ చేసింది ఎప్పుడు మర్చిపోలేని సిచ్యువేషనే కదా. అప్పుడున్న పరిస్థితుల్లో నేను కాస్త ఓవర్గా టెన్షన్ అయ్యాను. కొంచెం కాదు, చాలా ఓవర్ అయ్యారు. మీరు నాకు సారీ చెప్పాలంటే అక్కర్లేదు. అర్హత ఉన్నవాళ్ల దగ్గర మాత్రమే ఈ 2 మాటలు వినదలుచుకుంటాను. సారీ అండ్ థ్యాంక్స్. మీరు ఎవరు ఏంటనేది సుమేష్ నాకు చెప్పారు. వాడు చెప్పింది మీరు నమ్మద్దు. అతనికొక భార్య ఉంది, బిడ్డ ఉంది. ఇప్పుడు ఇంకొక బిడ్డ పుట్టబోతోంది. మీ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు తెలీదు, పేరు కూడా. కానీ సుమేష్ గురించి నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, ఒకరిని మోసం చేసి బుట్టలో వేసుకోవడంలో వాడు కిల్లాడి. తెలియకుండా మీరు ఈ విషయంలో ఇరుక్కుని ఉంటే మీకు ఇంకొక ఛాన్స్ ఉంది. భర్త జైల్లో ఉండేటప్పుడు ఒక కోటీశ్వరుడితో ఊర్లు తిరిగే మీ మాట కంటే నేను సుమేష్ మాటనే వింటాను. వాడి గురించి ఎంక్వైరీ చేసి చూడు. వాడున్న వాళ్ళ ఇంట్లో వాడు మాత్రమే కాదు, వాడి భార్య, కూతురు, అమ్మ, సోదరులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాడు చెప్పేది నిజమేనా అని ఎంక్వైరీ చేయండి. ఎవరో మాటలు విని సుమేష్ మీద నాకున్న నమ్మకాన్ని నాకు చెడగొట్టుకోవాలని లేదు.
సుమేష్కి నేను నచ్చాను. ఇంకా నాకు ఆయన, ఇప్పుడున్న భార్యకి ఆయన ఎప్పుడు డివోర్స్ ఇస్తారో నెక్స్ట్ రోజే మేము పెళ్లి చేసుకుంటాం. ఇంకా మా జీవితంలో మీరెప్పుడు ఇంటర్ఫియర్ అవ్వద్దు. అమ్మా, నూరా, నీకు తినడానికి ఏం కావాలి? ఏమీ వద్దు. ఇంటికి వెళ్ళి కాసేపు పడుకుంటే చాలు. ఇంటికి వెళ్లేలోగా జ్వరం తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారుగా. సరే, నేను ఫోన్ చేస్తాను. అక్కకి జ్వరం ఎలా ఉందమ్మా? 2-3 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? నూరా, నేనేం చేశాను? నువ్వు పడుకోమ్మా. ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, సరేనా? నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఇదిగోండమ్మా నీళ్లు. అయితే నీకు అక్కంటే ప్రేమ ఉందన్నమాట. ప్రేమ లేదని మీరేగా చెప్పారు. ఉమ్. నీళ్ళు ఎక్కువ తాగక్క, లేదంటే గొంతులో మాటుకుంటుంది. ఇదిగోమ్మా. నాన్న ఎప్పుడొస్తారమ్మా? ఆయన గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయన తిరిగొచ్చినా మిమ్మల్ని ఏం చెయ్యరు. నేను చెప్తున్నాను కదా, నువ్వు పడుకో. మిమ్మల్ని ఏమైనా చేస్తే? లేదమ్మా, ఊరికే ఎవరినైనా ఏమైనా చేస్తారా? ఆయన ఏమన్నా నేనేం మాట్లాడను. చాలా నువ్వు నిద్రపో. నేను తినడానికి ఏమైనా రెడీ చేసి పిలుస్తాను. పడుకో. తనని పడుకో. నువ్వు నాతో రా. నేను వస్తాను. అరే, నీకు జ్వరమేం లేదు, నీకు అలా అనిపిస్తుంది అంతే. ఇదిగో, నీకు చలి పుడుతోందంటే దుప్పటి ఇలా ఫుల్గా కప్పుకోవాలి. నేను ఇక్కడే ఉంటాను. ఏమైనా అవసరం అయితే నన్ను పిలువు, సరేనా? హలో, ఏమైంది? మళ్ళీ ఏదైనా గొడవ చేశారా? నైట్ తాగొచ్చి గేటు దగ్గర నిలబడి నన్ను తిట్టి వెళ్ళాడు.
అరే నువ్వెందుకు ఆ విషయం చెప్పలేదు? వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసేదాన్ని కదా. పోనీల ప్రీతి, నాకు సంబంధించి ఆయన చూపించేది చాలా తక్కువ కోపమే. నిన్న రాత్రి వెళ్ళిన ఆయన ఇంతవరకు రాలేదు. ఎక్కడికో పోయినట్టున్నాడు. అది మంచిదే కదా, ఇంకా రానేకూడదు. నువ్వు పిల్లలు ప్రశాంతంగా బ్రతకచ్చు కదా. ఆయన నిన్న చేసిన గొడవకి భయపడేనేమో. అఖిలకి జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చాను. ఇప్పుడు పర్వాలేదు. ఏదైనా అవసరమైతే చెప్పు. ఇవాళ స్కూల్ లేదు. రేపు వినుతో పాటు నేను స్కూల్కి వెళ్ళాలి. సమస్య ఏంటి? ఏమిటో వెళితేనే తెలుస్తుంది. అఖిలతో చెప్పి పంపించారు. వాడు గొడవ చేసుంటాడులే. ఈ సంవత్సరంలో నేను ఇలా స్కూల్కి వెళ్ళడం 3వ సారి. నీ భర్తే ఇన్ని రోజులుగా నీ జీవితంలో సమస్యగా ఉండేవాడు. ఇప్పుడు నీ కొడుకు కూడా. నాకిప్పుడు అలవాటైపోయిందిలే. రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికపైన ఇక్కడ చదవకూడదు అంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇంకేదైనా స్కూల్లో అడ్మిషన్ రెడీ చేసి ఇవ్వాలి. లేకపోతే నేను వాడిని ఇంట్లోనే చదివించాల్సి వస్తుంది. నువ్వుగా ఏదో ఒకటి చెప్పక బాలా. ఇది లాస్ట్ టర్మేగా. నువ్వు ఏదో ఒకటి వాళ్ళతో చెప్పి ఆ స్కూల్లోనే చదివించు. నెక్స్ట్ ఇయర్ మనం వాడిని బోర్డింగ్ స్కూల్లో వేద్దాం. ఇంటికి దూరంగా ఉంటే వాడి క్యారెక్టర్లో కొంచెం మార్పు వస్తుంది. అదే నిజమే. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. సరే. ఏంటి సూరజ్? ఏమైందో చెప్పరా. 7 సంవత్సరాల తరువాత నేను ఫస్ట్ టైం బాలాని చూశాను. ఎక్కడ చూసావు? ఈ ఊళ్ళోనే. తను ఇక్కడే ఎక్కడో ఉంది. ఒకవేళ ఈ పక్కనే ఎక్కడో, లేదంటే నా కంట్లో పడేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు తనని మర్చిపోలేదా? ఆశా, అమ్మాయి ఆశా, అనిలా. నేను వచ్చిన దగ్గర నుండి ఇద్దరు పొద్దున్నే లేచి ఏ పని చేయట్లేదు. ఆశా, అనిలా, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? జగదమ్మా, గుడ్ మార్నింగ్. ఏమైంది, త్వరగా లేచారా ఏంటి? ఎన్ని రోజులైనా నేను నా అలవాట్లు మార్చుకో. సూపర్, మార్చుకోకూడదు. మీ చేతుల మీదుగా ఒక టీ తాగి ఎన్ని రోజులైందో తెలుసా? మీరెళ్ళి ఒక టీ పెట్టి తీసుకురానమ్మా. పెళ్ళాన్ని అడగరా.
తనకు కావలసినవన్నీ దేవుణ్ణి అడగటానికి గుడికి వెళ్ళిందమ్మా. అయితే నువ్వే పెట్టుకొని తాగు. పనులు చేయడానికి 2 కోడళ్ళుంటే నేను నీకు టీ పెట్టియాలా? నేను మీ మీద ఉన్న ప్రేమతోనే కదమ్మా అడిగాను. కానీ మీరు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆర్డర్లు వేయొచ్చు. నా భార్య అని చెప్పట్లేదమ్మా. తను ఈ కుటుంబానికి మంచి జరగాలని కోరుకోవడానికి గుడికి వెళ్ళింది. చూడమ్మా, తను ఇంకా నిద్ర కూడా లేవలేదు. ఎప్పుడు చూసినా టైర్డ్ అంటూనే చెప్తుంది. మీరు పిలిచి కొంచెం చెప్పండమ్మా. జగదమ్మ పవర్ ఏంటో తనకు కూడా రుచి చూపించు. హ్మ్. మళ్ళీ మీరు ఇలాగే ఉంటే ఇంతకు ముందు కంటే పరిస్థితి దారుణంగా మారుతుంది. హ్మ్. ఏం చెయ్యాలో నాకు ఆ తెలుసు. పద పద. నువ్వు ముందు పదమ్మా, పద. ఆశా, 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 ఏంటతయ్య? తలుపు తెరువు. ఏం తక్కువ ఫైర్ ఫైర్. ఆశా, బయటికి రావే. వస్తున్నానతయ్య. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. వచ్చి కూర్చోండి. ఎలా కూర్చోండి, కూర్చోండి. బయటికి రాగానే నువ్వు బాగా అడగాలమ్మా. చెప్పండి అత్తయ్య. ఇలా రావే. ఎందుకు? అమ్మా ఈ రోజు ఇక్కడ నుంచి కొన్ని రూల్స్ పెట్టబోతున్నారు. ఏం రూల్స్? అంటే అవన్నీ ఇప్పుడే చెప్పరు, అందరూ ఉన్నప్పుడే చెప్తారు. మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. ఆగవే. నిద్రపోయింది చాలు, వెళ్ళి టీ పెట్టుకురా. నాకు కూడా. అయ్యో అమ్మా, తనిప్పుడు ఏ పని చేయలేదు. వంటగదిలోకే వెళ్ళకూడదు. అదేంట్రా, తను వంటగదిలోకి వెళ్ళకూడదని ఎవరైనా బ్యాన్ చేస్తారా ఏంటి? లేక ఇక నుండి ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళకూడదని రూల్స్ ఏమైనా పాస్ చేస్తారా ఏంటి? అంటే ఎప్పుడు ఏ రూల్స్ పెడుతున్నారో ఎవరికి తెలియట్లేదు కదా. వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టడం వల్ల తనేం తరిగిపోదు. వెళ్ళవే. వంటగదిలోకి వెళ్తే తనకు వామిటింగ్ వస్తుంది. అయితే దానికి మందులు కొనివ్వు. అయితే నీకు విషయం తెలీదమ్మా, తనిప్పుడు గర్భవతి. అలా అయితే ఇకపైన ముందులు తిన్న ప్రయోజనం ఉండదు. ఈ విషయాలన్నీ నీకు మాత్రం తెలిస్తే చాలా. దానికి వీడి కారణం అవడం వల్ల ఊరికే అందరితో చెప్పి చెడ్డ పేరు తెచ్చుకోకూడదని అనుకుంటున్నాడేమో. ఇక్కడందరికీ ఈ విషయం తెలుసు. వీళ్ళమ్మ ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండింది తనను చూసుకోవడం కోసమే. నేను నీకు కూడా తెలిసి ఉంటుంది అనుకున్నా. అమ్మకి వాట్సాప్ ఫేస్బుక్ ఏం లేదు కదా, అందుకనే తెలిసి ఉండదు. మీ అందరికి మీ అమ్మ మీద ఇంత ప్రేమ ఉందన్నమాట. అమ్మా, నేను ఇంత ఎప్పుడు చెప్పాను అత్తయ్య మీతో చెప్పమని? నాకు తెలియకపోతేనే మీ అమ్మగారు ఇక్కడికి వచ్చి నేను బాగా చూసుకున్నారుగా. అది అమ్మా, 3 నెలలు బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్లు చెప్పారు. 3 నెలలు మాత్రమే ఎందుకు, మరి తను మంచం కూడా దిగక్కర్లేదు, అలాగే పడుకొని కనేయొచ్చు. డాక్టర్ చెప్పారుగా. నువ్వెందుకు ఇక్కడే ఉన్నావు ఆశ? అమ్మ చెప్పింది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఇలాగే నిలబడుతూ ఉంటే కాళ్ళు నొప్పెడతా. వెళ్ళు వెళ్ళు. పాప లేచింది అనుకుంటా. తన వల్ల కాదు గాని నేనే వెళ్ళి పాపను చూసుకోవాలి. వెళ్తాను. ఆశా, ఇప్పుడు అమ్మకి అంతా అర్థమైందిగా. ఇక్కడ ఇంతకంటే వేరే సమస్య ఏమీ లేదు. అది అసలు మంచం ఎలా దిగదో నేను చూస్తా. విషయాలన్నీ మెల్లమెల్లగా వేడకటం మొదలయ్యాయి. త్వరలోనే మండుకుంటాయి. విషయం మీ అమ్మాయి చెప్పే ఉంటుందిగా. వీడి విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకే ఒక రిక్వెస్ట్ సార్. ఈ అకాడమిక్ ఇయర్ అయిపోవడానికి ఇంకా 3 నెలలేగా ఉన్నాయి. ఈ టైంలో మీరు టీసీ ఇస్తే ఇంకో స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేం సార్. అందుకని మీరు ఈ ఒక్కసారికి. బాలసుధా గారు, వీడికి భయపడి పిల్లలెవరూ కూడా వీడు కూర్చున్న బెంచ్లో కనీసం కూర్చోనని అంటున్నారు. వీడికి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు కొడతాడని భయపడుతున్నారు. నేను ఎవరిని కొట్టలేదు. నువ్వు నోరు ముయిరా. మీరు సరిగ్గా పెంచకపోవడం వల్లే ఈ సమస్య అంతా. ఎవరితో ఎలా మాట్లాడాలో వీడికి తెలియదు. పోయినసారి వచ్చినప్పుడు ఇకపై వీడి మీద ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకుంటానన్నారుగా. ఇంట్లో ఇప్పుడు వీడు మునిపట్లా లేడు సార్. వీడి విషయంలో మీరు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే. ఇక మీదట వీడికి ఎలా ఛాన్స్ ఇవ్వమంటారు?
ఈ స్కూల్లో వీడి గురించి కంప్లైంట్ ఇవ్వని మాస్టరే లేడు. కొంచెం బాగా చదువుతున్నాడు కాబట్టే మేము క్షమించేశాం. కానీ గొడవలు పడ్డం మాత్రం తను ఆపడం లేదు. ఇకపై వీడిని ఈ స్కూల్లో ఉంచుకోలేము. ఆ విషయంలో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళే టీసీ ఇచ్చి మీతో పంపించేయాలని పీటీఏ కమిటీ నిర్ణయం తీసుకుంది. సార్, ఇది ప్రైవేట్ స్కూల్ కాదు. గవర్నమెంట్ మీకు శాలరీ ఇస్తోంది. ఇక్కడ చదివే పిల్లల మనసుల్ని ఇబ్బంది పెట్టి టీసీ ఇచ్చి పంపే అధికారం మీకు లేదు. నా కొడుకుని నేను సపోర్ట్ చేయడం లేదు. వాడి జీవితాన్ని కాపాడడానికి ఒక తల్లిగా నాకు మరో మార్గం తెలియడం లేదు సార్. వీడికి బలవంతంగా మీరు టీసీ ఇవ్వాలని నిర్ణయిస్తే ఏఈఓ డీఓకి కంప్లైంట్ ఇస్తాను. అందరినీ కొట్టే పిల్లాన్ని ఈ స్కూల్లో ఉంచుకోలేమని కంప్లైంట్ ఇవ్వడం మాకు తెలుసు. వీడి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? స్టూడెంట్స్ ఎవరిచ్చారు? పేరెంట్స్ ఎవరిచ్చారు? నాకు చెప్పండి. వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. వాళ్ళని కలిసి కాళ్ల మీద పడైనా సరే కంప్లైంట్ రిటర్న్ తీసుకోమంటాను. నాలుగు వైపుల పోలీస్ ప్రొటెక్షన్తోనే కదా ఇప్పుడు బతుకుతోంది. అందులోంటి బయటికి తీసుకురావడానికే నువ్వు తెలివిగా నడుచుకోవాలి. ఆ పప్పులని తన దగ్గర ఉడకం. నన్ను కుక్క కింద మూలలో పడేయడమే తన ప్లాన్. ఇక నుండి నేను ఒక మంచి భర్తగా బతుకుతానని తను అనుకుంటోంది. అంతకంటే నీకు వేరే దారి లేదా? తనకి నేను ఒక పెద్ద బాంబు పెట్టబోతున్నాను. తను అస్సలు ఎదురు చూడని ఒక బాంబు అది. రేయ్, అది అద్దిల్లురా. నువ్వు తాగేసి వెళ్ళి ఆ ఇంటి మీద బాంబేసావంటే నిన్ను పోలీసులు పట్టుకుంటారు. రేయ్, తన జీవితంలో నేను బాంబు పెట్టబోతున్నానని చెప్తున్నాను రా. ఆ ఇద్దరు పిల్లలున్నారుగా, ఆ పిల్లల్ని తన జీవితం నుంచి విడదీయబోతున్నాను రా. దానికి కావాల్సిన పనులు కూడా స్టార్ట్ చేశా. ఫస్ట్ స్పార్క్కే బాలా షాక్ అయిపోతుంది. షాక్ కొట్టిస్తా.